మీకు ఎండ్లిస్ట్గా ఆంజనేయ గారిని పెట్టకూడదండి, కేఎస్ ప్రసాద్ని పెడితే మీకోసం చాలా బాగా మాట్లాడేవాడు, మీకోసం చాలా ఫైట్ చేసేవాడే. కాబట్టి ఎన్లిస్ట్ గారు కొంచెం న్యూట్రల్గా మాట్లాడతారు కాబట్టి మీకు అర్థం కాల. ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా ఖండించే విధంగా సార్ ఈ పెద్ద మనిషి మాట్లాడతా ఎప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడినటువంటి మాటలు ఎన్నోసార్లు మాట్లాడారు. సరే మీరు మాట్లాడి ఒకసారి చూద్దాం. లేదు మీరు స్వయంగా ఇప్పుడు డిబేట్ లో మాట్లాడిన మాటలే ఒక్కసారి అనాలిసిస్ చేసుకుందాం సార్. ఈ పెద్ద మనిషి వైఎస్ఆర్సీపీ లీడర్ సార్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, చిన్నపరెడ్డి గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. చిన్నపరెడ్డి గారు టైం లేదు, మ్యూట్ చేయండి, ఆయన మాట్లాడండి మీరు. చిన్నపరెడ్డి గారే ఇదే ఇప్పుడే మాట్లాడతాను. ఏమన్నాడంటే పోలీసులు అనేక మందిని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే మా మీటింగ్కి జనాలు రాకుండా కట్టడి చేయడానికి అంతమందిని తీసుకొచ్చారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. మీరు వెళ్ళింది మీటింగ్ పెట్టడానికా లేదా పరామర్శించడానికి వెళ్ళారా? మీరు పరామర్శించి రావడానికి అంతమంది జనాలు అయితే అవసరం లేదు కదా సార్. సో మీటింగ్ పెట్టాలని ఉద్దేశంతో వెళ్ళారంటే జన సమీకరణ జరిగినట్టే కదా. ఆయన మాట్లాడి బయట ఏమైనా ఉంటే మీరు చూడండి సార్. ఆయనే స్వస్థాలు ఆయన నోటితో అన్నారు. ఏమని అన్నాడు? మేము మీటింగ్ పెడుతున్నాం, జనాలు ఎక్కువ వస్తున్నారు, జనాలు ఎక్కువ మంది రానియకుండా ఉండటానికి పోలీసులను పెట్టి ఆపడానికే అంతమంది పోలీసులు చెప్పాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు. సార్ ఆయన చెప్పాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏమండి పరామర్శలు వీటితో సంబంధం లేకుండా ఆయన ఎక్కడికైనా మీరు ఒప్పుకోపోయినా ప్రజాకర్షణ ఉన్న నాయకుడు ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు వెళ్తే ఆటోమేటిక్గా వస్తారు, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలే నేను అన్నాను సార్. సో పరామర్శించినప్పుడు మీరు ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేశారంటే న్యాయం ఏం చేయాల, వచ్చారు మాట్లాడి వెళ్ళారు. ఈ మధ్యలో ఈ పోలీసులు ఎందుకు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు? పోలీసులను ఏం మాట్లాడుతున్నారు మీరు? బట్టలు ఉప్పదీసి గినక నించోబెడితే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ సార్ ఒక సామెత గుర్తొచ్చింది నాకు. ఏంటంటే పిల్లి గుట్టిదైతే ఎలక ఎత్తేదో చూపించిందండి సార్. కూటమి ప్రభుత్వం కనుక మంచిగా పరిపాలిస్తే మంచిగా ఉంటే డెఫినెట్గా ఏం చేయాలి? ఇలాంటి మాట్లాడిన ఇంతకుముందు 2-3 సార్లు మాట్లాడినప్పుడు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లేదు? పోలీసు పెద్దలు కూడా ఇలాంటి వ్యాఖ్యలను ఎందుకు ఖండించట్లేదు? అంటే నాడు వీళ్ళు చేసిన కాదు, బహుశా ఇంకా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తున్నారా? పైనుంచి డీజీపీ స్థాయి నుంచి పనిచేస్తాం సార్, పనిచేస్తాం అనుకంటే ఆయన కోసం ఆయన సీఎం కుర్చీ మిగిలినంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉందా? లేదు సార్. మొదటి ఏంటంటే ఆయన చూసి భయపడుతున్నారు. రెండోసారి ఇంకేసి ఆయన ఏమైనా అధికారంలోకి వస్తే మాకు మంచి పోస్టింగ్ ఇవ్వలు, మాకెందుకు, మనల్ని కాదుగా అంది, మనం తుడిచేసుకుని వెళ్దాం అనే ధోరణిలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పోలీస్ శాఖ ఉంది సార్. లేకపోతే దీని మీద ఒకళ్ళిద్దరు పోలీస్ శాఖ చిన్న అధికారులు తప్పించి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లలో ఎందుకు స్పందించట్లేదు? డీజీపీ ఎందుకు స్పందించలేదు? దీని మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? అంటే సంఘాలు కూడా సార్ ఈరోజు ఆ సంఘాలు కూడా ఎక్కడ కనపడట్లేదు సార్. మరి ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు నాకైతే అర్థం కాలేదు సార్. ఇంకపోతే సునీత గారు మాట్లాడారు, రాప్తాడుని హెలికాప్టర్ రహిత జోన్గా ప్రకటిస్తే బాగుంటుందా? ఆవిడ దిగనేనంటుంది కదా సార్. ఫస్ట్ ఈ పాపానికి కారణం వాళ్ళే సార్. 1 సంవత్సరం ఆగిపోయేదానికి ఎందుకు ఇంత దుర్మార్గం సృష్టించారు? అదేంటంటే నాడు జగన్మోహన్ రెడ్డి చేశారు, ఈరోజు నేను చేస్తాను. ఆ నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టే మీకు వాళ్ళకి 11 సీట్లు వచ్చి మీరు ఈరోజు చేస్తుంటే 1-2 సీట్లు వస్తాయి. ఆ 1-2 సీట్లు ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకటి లోకేష్ గారు గెలుస్తారు సార్. ఇంకోటి వీళ్ళు మాట్లాడతారు సార్. అసలు మీకు శవాలకి మీ పార్టీకి ఏమైనా ఇంటర్లింక్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు సార్. నాడు సీఎం గాటానికి ఎంత కక్కురికి దిగదారుతున్నారంటే నాడు కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్కి అటెంప్ట్ చేసినట్టు బోగస్ ప్రచారం చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ ముందు గులకరాయి అని చెప్పి నాన్న అడావుడి చేశారు. ఈరోజు హెలికాప్టర్ ప్రమాదం అని చెప్పేసి ఎందుకు ఇంత అడావుడి చేస్తున్నారు? జనాలు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు దిగి వెళ్ళిపోయిన తర్వాతే జనాలు ఆడికి రావడం జరిగింది. సరే జనాలు దాన్ని పగలగొట్టారు, ఎగ్గొట్టారంటే ఎవరు ఎరగొట్టారు? పోలీసులు ఎరగొట్టారా? టీడీపీ లీడర్లు ఎరగొట్టారా? కాంగ్రెస్ లీడర్లు ఎరగొట్టారా? ఏం చేశారు? మీ నాయకులు, మీ కార్యకర్తలే వచ్చారు, మీ కార్యకర్తలు సంథింగ్ చేసినా కానీ ఆ హెలికాప్టర్కి ఏం కాలా. మళ్ళీ తిరిగి ఆ హెలికాప్టర్ తీసుకోవడం జరిగింది. ఇంకపోతే పెద్దలు ఏం గుర్తుంచుకోవాలంటే ఆ హెలికాప్టర్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హెలికాప్టర్కి డబ్బులు కట్ల ఎటువంటి సర్వీస్ బుక్ చేసుకోవాలా? మీరు మరి ఎలా ప్రమాదం జరుగుతుంది? మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేయబోతున్నారని చెప్పి మళ్ళీ ఇంకో గులకరాయి నాటకం, ఇంకో కోడికత్తి నాటకం. ఆయన డబ్బులు కట్టలేదు, బుక్ చేసుకోలేదని మీకు అట్ట తెలుసు? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? వాళ్ళ దగ్గర ఉంటే చూపించమని చెప్పండి సార్. ఇప్పుడు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. లేదు సార్, అది డిపార్ట్మెంట్ తరఫున ఇంకో తరఫున మాట్లాడి నేను చూశాను, నా దగ్గర నాకు సమాచారం ఉంది. నిజంగా వాళ్ళు బుక్ చేస్తుంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏదైనా రావడం పాటు ఏమైనా బుక్ చేసుకుని వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ చూపించమని చెప్పండి. సెకండ్ వేకి రోడ్డు వేలు వెళ్ళటానికి జన సమీకరణ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని సార్లు హెలికాప్టర్ ప్రయాణం చేశారు,
ఎప్పుడైనా సరే ఒక చోటకు వచ్చి నడుచుకుంటూ పోయాడా, ఒక చోటకు వచ్చి బస్సుకు పోయాడా, ఒక చోటకి హెలికాప్టర్ లో వచ్చి కారులో వెళ్ళిపోయినటువంటి ఉదంతాలు మనం ఏమైనా చూసామా? ఏం సార్ ఏం మీరు చూపించండి అయ్యా. లేదు మీ దగ్గర ప్రూఫ్ చూపించండి. మాటలు చెప్పడం కాదు. మీ పేద ముఖ్యమంత్రి మాటలు చెప్పడం కాదు. ఒకసారి కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. ఒకసారి కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. వాసుదేవన్ గారు, ఈ పర్యటనకు ముందే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు హెలికాప్టర్ లో వస్తానని, వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గంలో వెళ్తానని ఆల్రెడీ పోలీసులకి సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో వాళ్ళు ముందే సమాచారం ఇచ్చారు. అది షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. రెండో అంశం ఏంటి అని అంటే, ఇక్కడ కీలకమైనటువంటి అంశం, నిన్న అప్పిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు కింద ఒకసారి గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అనిపిస్తుంది. ఏంటి అని అంటే, అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించినటువంటి ఆయన ప్రాణాలకు ముక్కుంది, మాకు భద్రత కల్పించాలి అనేటువంటి దాని మీద